టెల్చు పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఫైనల్లీ 'కైజు నంబర్ 8' ఎపిసోడ్ 8 అయితే చూసాననమాట. వెయిట్. 'కైజు నంబర్ 8' ఎపిసోడ్ 8 భలే సింక్ అయింది కదా! అప్పుడే 8 ఎపిసోడ్స్ వచ్చాయా? ఎనీవే ఈరోజు దాని యొక్క రివ్యూ అంటే తెలుగు డబ్ రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. ఈ తెలుగు డబ్ రివ్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్‌ని చెప్పబోతున్నాను. సో, వీడియో ఎండ్ వరకు చూస్తే అదేంటో మీకైతే అర్థమవుతుందనమాట. తెలుగు డబ్ రివ్యూలో మెన్షన్ చేశా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోదాం. సో, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే మంచి ఇంట్రెస్టింగ్ స్టఫ్ తోటి స్టార్ట్ అవుతుంది. లైక్ మన హీరో అండ్ వైస్ కెప్టెన్ హోషినో మధ్య అయితే ఫైట్ స్టార్ట్ అవుతుంది కదా! సో, ఆ ఫైట్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ నాన్ స్టాప్‌గా జరుగుతుంది. అక్కడ హోషినో అయితే నాన్ స్టాప్‌గా అటాక్ చేస్తూనే ఉంటాడు. క్రేజీ భయ్యా! హోషినో మాత్రం ఒక బీస్ట్ అంతే. చించి పడేస్తాడు అక్కడ చూసుకుంటే. అండ్ ఆ తర్వాత మనోడు ఫైట్ చేస్తూ ఉండగా కఫ్కా అయితే తప్పించుకోవాలని చూస్తారు. ఎందుకంటే తన వైస్ కెప్టెన్‌ని అటాక్ చేయడం ఎవరికి నచ్చుతుంది? అది కూడా మంచోడు కాబట్టి. సో, అటాక్ చేయకుండా తప్పించుకుంటూ తర్వాత తన నుంచి బయటికెళ్ళిపోతాడనమాట. అండ్ ఇంకొక వైపు విలన్ కైజు గురించి మన ఇచికావా వాళ్ళైతే కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లైక్ ఫస్ట్ తనను చూసినప్పుడు తను హ్యూమన్ ఫామ్‌లో ఉన్నాడని చెప్పి. ఇది తెలియంగానే అందరూ షాక్ అవుతారు. సో, ఇది ఒకటి జరుగుతుంది. అండ్ ఇంకొక వైపు వాళ్ళందరూ అయితే 'కైజు నంబర్ 8' గురించి, ఆ విలన్ గురించి డిస్కస్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ యాజ్ యూజువల్ వైస్ కెప్టెన్ అయితే అనుకుంటూ ఉంటాడు. లైక్ అసలు ఏంటి ఆ 'కైజు నంబర్ 8'తో ఫైట్ చేసేటప్పుడు నాకేదో తేడా అనిపించింది. తను ఒక కైజులా కాదు, ఒక మనిషిలా ఫైట్ చేస్తున్నాడు. అండ్ తను నన్ను అసలు అటాకే చేయలేదు అని చెప్పి ఆలోచించుకుంటాడనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫైనల్లీ మనోడు కొంచెం అర్థమవుతుంది అది ఏంటా అని చెప్పి. అండ్ ఇంకొక వైపు మంచి స్లైస్ ఆఫ్ లైఫ్ స్టెప్ అయితే జరుగుతుంది. తర్వాత చూసుకుంటే లైక్ పార్టీ అయితే త్రో చేస్తారు. పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడ వైస్ కెప్టెన్ హోషినో వచ్చి అయితే మన హీరో కఫ్కానైతే ఫైనల్లీ ఆఫీసర్‌గా అనౌన్స్ చేస్తాడు. యెస్, డిఫెన్స్ ఫోర్స్‌లో ఫైనల్లీ ఒక ఆఫీసర్‌గా మారాడు కఫ్కా. ఎందుకంటే అక్కడ ఫస్ట్ మిషన్‌లో తను ఎంతో కాంట్రిబ్యూట్ చేశాడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందించి. సో, ఇలాగ ఎపిసోడ్ మొత్తం మంచి స్టఫ్ తోటి అవుతుంది. లైక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ అయితే సీరియస్ స్టఫ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ మంచి కామెడీ, స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ మంచి మోటివేషనల్ సీన్స్. సో, ఇలాగ నీట్‌గా అయితే ఎళ్ళిపోతుందనమాట. అంతేకాకుండా మన హీరో కఫ్కా అండ్ తన హీరోయిన్ మధ్య సీన్స్ కూడా భలే ఉంటాయనుకోండి. ఫైనల్లీ తను నవ్వుతుంది, మనోడు నవ్విస్తాడు. సో, అది కూడా చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇలాగ ఎపిసోడ్ మొత్తం మంచి ఫ్లోలో అయితే ఎళ్ళిపోతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్‌లో మంచి క్లిఫ్ హ్యాంగర్ యాజ్ యూజువల్. కైజు స్పెషల్ ఇది. క్లిఫ్ హ్యాంగర్స్‌తో వదిలేస్తాడు ఎవ్రి ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్‌లో క్లిఫ్ హ్యాంగర్ కూడా క్రేజీ ఉంటుంది. ఏంటంటే అక్కడ ఇంకో కొత్త విలన్ అయితే దిగుతున్నాడు. ఎర్రగా దగదగ మండిపోతూ పైనుంచి గాల్లోంచి వస్తున్నాడనమాట. అంటే వాడు క్రేజీ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇది స్టార్ట్ అవ్వబోయే కొత్త ఆర్క్ ఏదైతే ఉందో దీంట్లో మీకు జరగబోయే స్టఫ్ ఏదైతే ఉందో అబ్బబ్బబ్బా! మ్యాడ్ స్టఫ్ అంతే. మీకు క్రేజీ రివీల్స్ ఉంటాయి అండ్ అందరూ షాకులు తగులుతారు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులెండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ 8లో మాత్రం నేనైతే నీట్‌గా ఎంజాయ్ చేశా. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఇన్‌ఫాక్ట్ కైజులో స్పెషాలిటీ ఇదే. ఏంటంటే కామ్ బిఫోర్ స్టార్మ్ అంటారు. సో, ప్రశాంతంగా పార్టీ చేసుకుంటుంటారు. ఆడ పైనుంచి అయితే ఒకడు దిగుతున్నాడనమాట. వాడు దిగడం ఈళ్ళకి దెబ్బడ్డం భలే ఉంటుంది. సో, ఇలాగ ఎపిసోడ్ మొత్తం నేనైతే ఎంజాయ్ చేశాను. ఎక్కడ నాకైతే బోర్ ఫీలింగ్ అయితే కలగలేదు. ఇప్పుడు మనం దీని యొక్క యానిమేషన్ విషయానికెళ్ళిపోతే యానిమేషన్ యాజ్ యూజువల్ చించి పడేశారు. ప్రొడక్షన్ ఐజీ వాళ్ళైతే వాళ్ళ స్టాఫ్ అయితే తోపులా చేశారు యానిమేషన్. ఎక్కడ ప్రాబ్లమ్ అయితే కలగలేదనమాట. అండ్ ఇక్కడ నాకు కొంచెం కొత్తగా అనిపించిన డీటెయిల్స్ ఏంటంటే ఆ రీజనరేషన్. సో, ఫైనల్లీ మన హీరో రీజనరేషన్ ఎబిలిటీస్ చూపిచ్చారనమాట. అండ్ అక్కడ చూసుకుంటే ఆ రీజనరేషన్ చాలా కొత్తగా అండ్ డీటెయిలింగ్ అండ్ క్లీన్‌గా అయితే ఉందనమాట. అన్ని రీజనరేషన్‌లాగా కాకుండా వీళ్ళైతే కొంచెం కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశారు. అండ్ దట్ లుక్స్ గుడ్ అని చెప్పాలి. అండ్ ఇంకొక వైపు మంచి కలర్ ప్యాలెట్స్ అయితే వాడారు తన పవర్ అప్ అప్పుడు. అది కూడా చాలా అంటే చాలా నచ్చింది. కొంచెం క్రిస్పీ టైప్ ఉంది. కొంచెం క్లీన్ టైప్ ఉంది. సో, చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇక ఐజుకి యానిమేషన్ చూసుకుంటే. అండ్ ఇంకొక వైపు కామెడీ మూమెంట్స్‌లో ఆ యానిమేషన్ కూడా మంచి కామెడీ ప్యాలెట్స్ అయితే వాడారు. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. అండ్ ఇంకొక వైపు వాయిస్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్. వాయిస్ యాక్టింగ్ యాజ్ యూజువల్ జపనీస్ వాళ్ళు చించేశారు. అక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొక వైపు మ్యూజిక్ విషయానికి వెళ్తే యాజ్ యూజువల్ ఓఎస్టీస్ తోపున్నాయి. అండ్ వాళ్ళు వాడిన విధానం కూడా క్రేజీగా ఉంది. కైజు వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని ఇంతకు ముందే చెప్పా. ఇప్పుడు కూడా గ్యారంటీగా చెప్తా. ఆ మ్యూజిక్ మాత్రం తోపే. ఇప్పుడు తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోదాం. ఇది మెయిన్ పాయింట్. సో, తెలుగు డబ్బే యాజ్ యూజువల్ చాలా బాగుంది. అండ్ ప్రతి క్యారెక్టర్ తోటి వాయిస్ నేను ఎంజాయ్ చేసే. కామెడీ మూమెంట్స్‌లో కూడా మంచి కామెడీ పండించారు. అండ్ హ్యాపీ అని చెప్పాలి. అండ్ ఎమోషనల్ అయినప్పుడు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా ప్రాబ్లమ్ కలిగించలేదు. బట్ ఇక్కడ మెయిన్ ఒకటి చెప్తానని చెప్పాను చూడండి. అదొచ్చేసరికి తెలుగు సబ్‌టైటిల్స్.
అంటే ఇక్కడ తెలుగు సబ్‌టైటిల్స్ అంటే మొత్తం వేయట్లేదని కాదు. మనకు అవసరం లేదు కూడా. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని యానిమేస్ ఎపిసోడ్‌లు ఎలా ఉంటాయి, టెక్స్ట్ వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు సడెన్‌గా ఎపిసోడ్ మధ్యలో చూసుకుంటే. సో, అలాగే టెక్స్ట్ వచ్చే చోట మనకి ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ ఏస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చూసినా ఆర్ మనం దేంట్లో చూసినా కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే ఉంటాయి టెక్స్ట్ కాడ. కానీ ఇక్కడ తెలుగులో అలా అయితే ఇప్పటివరకు ఏ యానిమేకి వేయలేదు వచ్చినా కానీ. బట్ ఇప్పుడు ఫైనల్లీ 'కైజు'లో చూసుకుంటే ఈ ఎపిసోడ్‌లో ఒక డిన్నర్ చేసేటప్పుడు అక్కడ లేదు అని జపనీస్‌లో ఒక వర్డ్ అయితే వస్తుంది. కిందైతే వాళ్ళు లేదు అని మెన్షన్ చేశారనమాట. ఆ జపనీస్ వర్డ్ కిందే. అండ్ అది నాకు చాలా బా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేయాలి. అలాంటప్పుడే ఆ కామెడీ సీన్సు ఆర్ సీరియస్ సీన్స్ అయినా సో, ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్‌లేట్ చేసి మనకు చూపిస్తే చాలా బావుంటుంది. మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే జపనీస్ అర్థం కాదు కాబట్టి చూసేటప్పుడు అక్కడ లాంగ్వేజు. సో, తెలుగులో అక్కడ ఉందనుకోండి ఆ సీన్‌కి అండ్ ఆ టైటిల్ ఏంటా అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఆ మీనింగ్ అండ్ మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారు కూడా. ఇప్పటి వరకు అది చేస్తే బావుండు ఇంగ్లీష్‌కి ఉంటుంది కదా! అలాగే అని అనుకునేవాడిని. ఫైనల్లీ దే డిడ్ ఇట్ అని చెప్పాలి. అండ్ ఐ ఎంజాయ్డ్ అది. అండ్ ఈ డీటెయిల్ మీరు ఖచ్చితంగా గమనించారో లేదో కింద కామెంట్స్‌లో కూడా తెలపండి. సో, చూసారు కదా! ఇదనమాట నేను చెప్పాలనుకున్న రివ్యూ అండ్ ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడాలనుకున్నది. సో, మళ్ళీ నెక్స్ట్ కలుద్దామంటే నేను బాగాను